ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు చెప్తున్న మాటలు ఇవి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని అంటున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మన పట్ల దేవుని యొక్క ఆలోచన ఏంటి? మనల్ని ఎందుకు ఈ లోకంలోనికి పంపించాడు అని మనం గ్రహించినట్లయితే, ఆలోచించినట్లయితే దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంది. మన జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం దీవించబడడం మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని. అయితే కొన్నిసార్లు మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, శోధనలు, కష్టాలు, ప్రతికూలతలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ సమస్యలను మనల్ని ఉంచి ఎంతో కురంగా చేస్తూ ఉంటాయి. కానీ మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుని వైపు మనం చూసినట్లయితే, మనల్ని ఎన్నుకున్న దేవుని వైపు మనం చూసి నిరీక్షణతో మనం కనిపెట్టినట్లయితే, ఆయన సన్నిధిలో నుండి మనం ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదకరమైన అనుభవాలు గుండా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నా పేరట తండ్రిని ఏమడుగుతారో అది మీకు అనుగ్రహించినట్లు మీరు ఫలించుటకును ఆ ఫలము నిలిచుంటకును మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఏ ఫలం లేకుండానే మనం బ్రతికేస్తూ ఉంటాం. ఎలాంటి ఆశీర్వాదం లేకుండానే మన జీవితంలో నిరాశ నిస్పృహతో గడిపే పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం నమ్ముకున్న దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, మన జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం వృద్ధి చెందుతూ అనేక మందికి మనం దీవెనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండిపోకుండా ఆ స్థితి నుంచి మరింత ఉన్నతమైన అనుభవానికి మనకు నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దినదినము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలని, ఆయనకు సమీపంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి నిరీక్షణతో మనం బ్రతుకుతున్నట్లయితే మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహించి దేవుడుగా ఉన్నాడు. దేని గురించి మనం చింతించాం? ఎందుకోసమనంటే మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని ఎన్నుకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన ప్రతి సమస్య నుంచి మనకు విడిపించడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఆయన పేరట మనం ఏమడిగినా మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. ప్రార్థన చేసి దేవుని సన్నిధిని మనం కనిపెట్టినప్పుడు దేవుని నుండి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. చాలాసార్లు మన అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోకపోవడం కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయకపోవడమే. ఆయన పేరట మనం ఏమడిగినా మనం అనుగ్రహించే దేవుడు. మనం ఫలించడానికి, ఆ ఫలాలు మనలో నిలిచి ఉండడానికి దేవుడు కృప చూపుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ జీవితం అంతా ఫలభరితంగా ఉండాలని, ఆయనకు మహిమకరంగా జీవించాలని, దినదినము ఆయన సమీపంగా బ్రతకాలని, మీకు ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి మీకు విడిపించి గొప్ప జయం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతుండగా, ఇదిగో ప్రభువా, మీరు నన్ను ఎన్నుకున్న స్థితి అంతటిని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభని, మీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా, మీ కొరకు నేను మహిమకరంగా జీవిస్తాను ప్రభని మన జీవితాలు పరిపూర్ణంగా సమర్పించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఏదైతే కనపడుతున్నామో ఆయన పేరట మనము అడిగి ఆయన సన్నిధి నుండి పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, అవును ప్రభువా,
మేము మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు ప్రభా, మీరే మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని నియమించారు ప్రభా. ఇదిగో ప్రభా, మేము ఫలించాలని, ఈ లోకంలో మీకు మహిమకరంగా జీవించాలని, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి మేము గొప్ప జయం పొందుకోవాలని మీరు ఇష్టపడిన మీ ప్రేమంతటిని బట్టి ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మమ్మల్ని ఎన్నుకున్న స్థితి అంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, ఇదిగో ప్రభా, మేము ఫలించడం మాత్రమే కాదు కానీ ఆ ఫలాలు మాలో నిలిచి మేము అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఫలభరితంగా జీవించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.